ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు కాజాలు చేసి చూపిస్తానండి. వాటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మైదా ఒక గ్లాస్ అండి, అదే గ్లాస్తో సేమ్ షుగర్ అండి, ఇది ఘీ, నెయ్యి, ఇది చిటికెడు సాల్ట్, చిటికెడు ఒక సోడా ఉప్పు అండి, బేకింగ్ పౌడరు, ఇవి సరిపోతాయండి. ఇప్పుడు వీటిని మనం పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ పిండి వేసేసుకున్నానండి, మైదా పిండి. దీనిలో సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా అండి, దీనిలో ఘీ, నెయ్యి వేసేసుకోవాలండి. ఇది ఒక అంటే పెద్ద టేబుల్ స్పూన్స్తో ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. మొత్తం కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ స్మూత్గా మిక్స్ చేసుకోవాలండి. అంటే లైక్ చపాతీ పిండిలానే కొంచెం స్మూత్గా ఉంటుంది, నెయ్యి అది వేసాం కాబట్టి. చూడండి, ఇప్పుడు కంప్లీట్గా మిక్స్ చేసుకున్నామండి. దీనిపైన ఒక మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ నాననిద్దాం పిండిని, అప్పుడు స్మూత్గా వస్తాయి అన్నట్టు. ఒక 10-15 మినిట్స్ మూత పెట్టేసి వదిలేద్దాం. మనం పాకం ప్రిపేర్ చేసుకుందామండి. ఒక గ్లాస్ షుగర్ తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ షుగర్కి సేమ్ ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాం. అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పాకం ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ఈలోపు ఇప్పుడు ఆల్రెడీ పాకం స్టార్ట్ అయిందండి, అంటే పాకానికి పెట్టుకున్నాము. తీగ పాకం వస్తే సరిపోతుందండి, మరి అరిసెలు బూరెల్లాగా అవసరం లేదు. షుగర్ కరిగి కొంచెం తీగ పాకం వచ్చే వరకు వెయిట్ చేద్దాం. అంతా కరిగిపోయిందండి, ఇంకొక 5 మినిట్స్ అయితే పాకం వచ్చేస్తుంది. ఈ లోపు దీని ప్రాసెస్ చూసుకుందాం. పిండి నానిపోయింది. దీన్ని ఇప్పుడు కొంచెం స్మూత్గా మిక్స్ చేసుకోవాలండి. ఇంకొంచెము ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నామండి. దాన్ని చపాతీ పిండిలాగే బౌల్ తీసుకొని, అంటే రౌండ్గా, ఇప్పుడు దాన్ని చపాతీ కర్రతోటి రుద్దుకోవాలి పలచగా. ఇలా చపాతీ అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలండి. దీన్ని ఒక లేయర్ కంప్లీట్ అయిన తర్వాత పలచగా చేసిన తర్వాత దానిపైన కొంచెం నెయ్యి రాసి మళ్ళీ మైదా పిండి చల్లేసి ఫోల్డ్ చేసి రుద్దాలి. ఇలా పలచగా చేసిన తర్వాత కొంచెం నెయ్యి రాయాలండి. నెయ్యి అప్లై చేస్తే ఏంటంటే ఒకదానికొకటి పొరలు అంటుకోకుండా ఉంటాయి. చూసారు, ఇప్పుడు పలచగా అయిపోయిందండి. దానికి మొత్తం కూడా నెయ్యి అప్లై చేయాలన్నట్టు. చేస్తే ఏంటంటే ఏ పొరకప్పుడు విడిగా వస్తాయి అన్నట్టు మనం తినేటప్పుడు కూడా. కాబట్టి మొత్తం అలా అప్లై చేసేసి దానిపైన ఇప్పుడు మైదా పిండి చల్లేసుకోవాలి. అంటుకోకుండా ఉంటాయండి ఒకదానికొకటి, అందుకని దాన్ని అలా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు రోల్ చేసేసుకుంటారు. అలా చిన్నగా రోల్ చేసి పెట్టుకోవాలండి. మనం ఒక 2 డ్రాప్స్ వాటర్ వేసుకొని స్టిక్ చేసుకోవాలండి. అలా అంటించేసుకుంటే నీట్గా ఉంటుంది. దాన్ని ఇప్పుడు నైఫ్తో మనం కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మళ్ళీ చపాతీ రోల్ లాగా చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం రోల్ అంతా కట్ చేసుకున్నాం కదండి పీసెస్గా. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని దాన్ని కొంచెం ఇట్లా ప్రెస్ చేయాలి. అంతే, అలా ప్రెస్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. అన్నీ వాటిని మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పాకం కూడా వచ్చేసిందండి. షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. దీనిలో మనం ఒక లెమన్ ఒక 2 డ్రాప్స్ స్క్వీజ్ చేసుకుంటే ఏంటంటే పాకం పల్చగా ఉంటుందండి, చిక్కబడిపోదు అన్నట్టు. ఇలా ఒక 2 డ్రాప్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. పాకం రెడీ అయిపోయింది. ఇలా రోల్స్ అన్నీ మనం కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ కాకుండా. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు వేసుకుందాం. బాగా హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదండి, లో ఫ్లేమ్లో పెట్టి చేస్తేనే ఇవి అంటే బాగా వేగుతాయి అన్నట్టు. హై ఫ్లేమ్లో పెడితే పైనంతా కాలిపోయి బ్రౌన్గా వచ్చేస్తాయి త్వరగా, కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. దీనిలో మనము ఏవైతే ప్రెస్ చేసి పెట్టుకున్నామో అవి వేసేసుకున్నామండి. అంటే బాగా వేడెక్కిందా ఉంచకూడదండి, ఇట్లా కొంచెం వేడెక్కిన తర్వాత వేసేసుకుంటే ఏంటంటే బాగా వేగుతాయి అన్నట్టు.
ఆయిల్ బాగా మసలిపోయినప్పుడు వేస్తే ఏంటంటే అవి త్వరగా వేగిపోవు. మనం దీనిలో సోడా ఉప్పు వేసాం కదండి, అవే ఇలా పైకి వచ్చేస్తాయి. మనమేం గరిటె పెట్టి కలపాల్సిన పని లేదు. చూడండి అన్నీ అట్లా విడిపోయి పైకి వచ్చేస్తున్నాయి. అన్నీ అలా పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనం టర్న్ చేసుకున్నాం. మనం టర్న్ చేసుకున్నామండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం. చూడండి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. వీటిని మనం తీసేసుకొని పాకం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దానిలో వేసేసుకుందాం. ఇప్పుడు పాకంలో వేసేసుకుందామండి. ఇవి వేసేసుకుని ఒక 5 మినిట్స్ ఇప్పుడే వేసాం కాబట్టి ఒక 5 మినిట్స్ ఉంచుదామండి ఇలా పాకంలో. అప్పుడు 5 మినిట్స్ తర్వాత తీసేసి వేరే బౌల్లో పెట్టుకుందాం. పాకంలో వేసేసిన తర్వాత వీటిని ఒక్కసారి ఇలా మిక్స్ చేసేస్తే ఏంటంటే ఆ పాకం అంతా స్ప్రెడ్ అవుతుంది కదండి. ఇలా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచుదాం. ఇలా చేసుకున్నవన్నీ ఇలా వేసేసుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దామండి. ఇంకో రౌండ్ చేసేలోపు ఇవి సోక్ అయిపోతే దాన్ని తీసేసుకోవచ్చు అప్పుడు మనం. ఇప్పుడు కాజాలండి. ఇప్పుడు చేసింది మనం కాజా షేప్ చేసుకున్నాము. ఇది రౌండ్ షేప్ చేసుకుంటున్నాము. ఇంకా కొన్ని ప్రాసెస్ అంతా సేమ్ అండి. షేప్స్ మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అయితే కొన్ని ఇప్పుడు కాజా షేప్ చేసి ఇంకొన్ని రౌండ్ షేప్ చేస్తున్నాను. చూడండి మీరు కూడా ఇలానే మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అండి. ప్రాసెస్ అయితే సేమే ఉంటుంది. చూసారండి ఇవి సర్కిల్ షేప్లో అండి. ఇలా మీకు లేయర్స్ అన్నీ ఎలా కనిపిస్తూ ఉన్నాయో చూడండి. అంటే మన ఇష్టం వచ్చిన షేప్స్ చేసుకోవచ్చు అండి. ప్రాసెస్ అయితే సేమే. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. చూడండి 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం అవి తీసి పక్కన పెట్టుకున్నాము. ఇంకో రౌండ్ వేసుకున్నాము, అవి కూడా తీసి పాకంలో వేద్దాం. చూడండి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. వీటిని కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గానే బిఫోర్ ఏదైతే చేసామో దానిలాగా పాకంలో వేసేసుకున్నాము. ఇప్పుడు ఇది కూడా ఫ్రెండ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము. ఇది ఒక 1 మంత్ వరకైనా స్టోర్ ఉంటాయండి. మీరు స్టోర్ చేసుకుంటే కనుక పిల్లలకి స్నాక్ లాగా అలా బాగుంటుంది. కాకపోతే మైదా పిండి ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండి. రెగ్యులర్గా తినకూడదు. అకేషనల్గా ఎప్పుడన్నా అయితే తినొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.